Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 12th lecture in our matrices unit 1. ఓకేనా మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే దయచేసి నా ప్లేలిస్ట్కి వెళ్ళేసి matrices 9, 10, 11 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. It's very clear and the thing is here what we have to do, find the values of p and q so that the given equation is this and it's having no solution, unique solution and infinite number of solution. దీని ముందు వీడియోలో మనం లాంబ్డా మ్యూ వాల్యూస్ చేసామండి. ఓకేనా? ఫర్ దాట్ లిజన్ కేర్ఫుల్లీ. దీని ముందు వీడియో కంపల్సరీ చూసిన తర్వాతనే ఇది చూడండి. అక్కడ ఏమన్నారంటే డిస్కస్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ. డిస్కస్ ద వాల్యూస్ అంటే యూ హ్యావ్ టు అజ్యూమ్ ద గివెన్ వాల్యూస్. మనకి కింద లాంబ్డా మ్యూస్ని మనం ఏమైతే లాంబ్డా -5 వస్తే లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అండ్ ఈక్వల్ టు 5 అని చేసాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ. ఇన్ దిస్ కేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిటర్మినెంట్ ఫైనల్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ చేయండి. డిస్కషన్ ఎలా చేయాలో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. ప్లీజ్ దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఊరికే చూసి వెళ్ళిపోకండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, హరిలో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అండ్ ది థింగ్ ఈజ్, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి, మీ క్లాస్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. అదే మీరు నాకు చేస్తున్న హెల్ప్. అండ్ ద థింగ్ ఈజ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు రైట్ ద గివెన్ సిస్టమ్ ఇన్ ద matrix form. Okay, first written in the matrix form. Already detailed గా explain చేశాను దీని ముందు వీడియోలో చూడండి. What is our matrix form beta? What is our matrix form? Okay, AX is equal to B form. A is the coefficient matrix. Okay, AX అంటే కోఎఫిషియంట్ బెటా 2, 3, 5 ఏంటది 2, 3, 5, 7, 3, 2, 2, 3, P. Then X is the unknowns. What are the unknowns? X, Y, Z. And B is the constant matrix 9, 8, Q. ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ what we have to do, యూ కెన్ కన్సిడర్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, నాన్ హోమోజీనియస్ ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయండి. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ హియర్? కన్సిడర్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ ఎలా రాసుకోవచ్చు, ఏని ఇలా లైన్ పెట్టైనా రాయండి, or else like this augmented matrix, లేదంటే ప్లెయిన్ వదిలేసండి, there is no dots. ఎలా రాస్తాను, 2, 3, 5, 9, 7, 3, 2, 8, 2, 3, P, Q. This is our augmented matrix. After taking the augmented matrix, consider just think, what is the order of this matrix? 3 by 4. 3 by 4 అంటే ఐడెంటిటీ అనేది 3 by 3 ఓన్లీ పాసిబుల్. 3 by 3 పాసిబుల్ కదండి ఐడెంటిటీ అంటే. 3 by 3 ఐడెంటిటీ అంటే దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగనల్. బై యూజింగ్ ఇన్ దిస్ కేస్ what we have to do, by using echelon form, converted the augmented matrix into what? Upper triangular matrix. Upper triangular అంటే ఏంటి బేటా? బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ ఇట్ షుడ్ బి 0. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసినప్పుడు మనం ఓన్లీ రో ఆపరేషన్సే యూజ్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నేను ఏం చేయాలి? 0 చేయాలి. కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 0 చేయాలంటే ఫస్ట్ what is our first case here? What is our first case? ఏ ఆపరేషన్ చేస్తే నాకు ఫస్ట్ ఇట్ ఈస్ R2 3 తీసుకున్నారు అనుకోండి. సపోజ్ R2 minus 3R1. See, what is the system here? The system for the first row, first element 1. See, what is our system here?
ఇవి 3 మనకి 0 అవ్వాలి. మనకి సార్ మీరు చాలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఆపరేషన్స్ మీద గ్రిప్ వస్తుంది. ఏం ఆపరేషన్స్? రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఇక్కడ ఏం చేయాలంటే రో ఆపరేషన్స్ యాక్చువల్గా ఫస్ట్ ఎలిమెంట్ 1 నుండి ఇవి 2 0 చేయొచ్చు. ఈ సెకండ్ మిడిల్ ఎలిమెంట్ 1 నుండి ఇది 0 చేయొచ్చు. అలా కాకుండా ఇలా వేరియబుల్స్ అనేది 2, 3, 4, 5 ఉందనుకోండి, సింపుల్ ఆపరేషన్ అండ్ డైరెక్ట్ ఆపరేషన్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు ఈ రోని 2తో మల్టిప్లై చేయండి అండ్ ఈ రోని 7తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ ద సింపుల్ వే. అప్పుడు నేను ఏం చేస్తానంటే R2 ఇంప్లాయిస్ ఇది నాకు 0 అవ్వాలి, రైట్? R2ని దేంతో మల్టిప్లై చేస్తున్నాను? 2R2 మైనస్ 7R1. ఇప్పుడు ఇది 7 2s 14 అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుంది? 2 7s 14 అవుతుంది. ఓకే, దెన్ ఆటోమేటికల్లీ దిస్ విల్ బికమ్ టు 0. దట్ ఈస్ ద ఈజీ వే. ఓకే, తర్వాత ఒకవేళ 1 ఉంటే మీరు 1 ఫీజిబుల్ సొల్యూషన్స్లో 1 రాయగలిగితే 1 రాయండి. రాయలేనప్పుడు ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ 3, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంటే దిస్ మైనస్ దిస్ అంటే 1 వస్తుంది. కానీ ఇక్కడ 7 మైనస్ 2 తీసుకుంటే ఏమొస్తుంది? 5 వస్తుంది. అండ్ 7 మైనస్ 2 ఇంటూ R1 తీసుకున్న మనకి ఎంత వస్తుంది? 7 మైనస్ 4 3 వస్తుంది. రాయలేం కాబట్టి ఇలా ఆపోజిట్ వేరియబుల్స్తో ప్రోడక్ట్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయండి ఆర్ యాడ్ చేయండి, యో విష్. ఓకే, నెక్స్ట్ R3. మరి R3ని దేంతో మల్టిప్లై చేస్తాను? డైరెక్ట్ దిస్ మైనస్ దిస్ అంటే 0 అయిపోతుంది. డోంట్ మల్టిప్లై విత్ ఎనీ వన్. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది? R3 మైనస్ R2. నేను R3 మైనస్ R2 చేస్తే నాకు ఏమొస్తుందంటే దిస్ ఈజ్ వాట్ 2 3 5 9 అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 7. దిస్ ఇస్ 2 ఇంటూ R2, 2 7s 14. ఓకే, మైనస్ 7 ఇంటూ R1, 7 2s 14 అంటే నాకు ఇది 0 అయిందండి. నెక్స్ట్ 2 ఇంటూ R2, 2 3s 6 మైనస్ 7 ఇంటూ R1, 7 3s ఎంతండి? అప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుంది బెట? దిస్ ఇస్ వాట్ 4 5 15 అంతే కదా? దిస్ ఇస్ వాట్ 15 మైనస్ 15 వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ 2R2 అంటే 2 2s 4, 7R1, 7 5s 35 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మైనస్ 31. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ 2R2, 2 8s 16 మైనస్ 7 ఇంటూ R1 అంటే ఎంతండి? ఓకే, 63. 16 మైనస్ 63 అంటే నాకు ఎంత వస్తుంది? మైనస్ 47 వస్తుంది. ఓకేనా? తర్వాత 2 మైనస్ 2 0, 3 మైనస్ 3 0. చూడండి మనం లక్కీ, ఎందుకంటే ఇవి 2 0 చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్ ఇది కూడా 0 అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఆపరేషన్స్ మనకు అవసరం లేదు. ఓకే, తర్వాత ఏంటిది? p మైనస్ 5. నెక్స్ట్ ఏంటిది? q మైనస్ 9. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ముందు వీడియో కంపల్సరీ చూడండి. అక్కడ డిస్కస్ ద వాల్యూస్ అన్నాను, లాంబ్డా మ్యూ సంథింగ్ వాల్యూస్ వస్తే ఇది నాట్ ఈక్వల్ టు, ఇది ఈక్వల్ టు, ఈ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు అండ్ ఒకటి ఈక్వల్ టు అని చేశాను. కానీ ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p అండ్ q అన్నారు. ఇన్ దిస్ కేస్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ p. అలాంటి కేసులో ఫైండ్ అన్నప్పుడు ఏం చేయాలంటే det A అనేది కన్సిడర్ చేయాలి. అప్పుడు నాకు అది ఏమవుతుంది? వీ హ్యావ్ det A ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దాట్? 2 3 5 7 3 2 2 3 p. నేను det చేశాను అనుకోండి, నాకు ఇదేమొస్తుంది చూడండి, 2 ఇంటూ రిమూవ్ దిస్ కాలమ్ అండ్ రో, ఇదేమవుతుంది? 3p మైనస్ 3 2s 6 మైనస్ సెకండ్ ఎలిమెంట్, రిమూవ్ ద కరస్పాండింగ్ రో కాలమ్, 7p మైనస్ 4 ప్లస్ 5 ఆఫ్ కరస్పాండింగ్ రో కాలమ్, 7 3s 21 minus 6. If you consider
డెట్ ఏ. దేర్ఫోర్ డెట్ ఏ అనేది 0కి ఈక్వల్ చేశాను అనుకోండి, నాకు ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఈ వాల్యూ నాకు ఎంత వస్తుందంటే, ఇక్కడ చూడండి 3p 6p మైనస్ 21p ప్లస్ ఓకే మొత్తం సాల్వ్ చేస్తే నాకు p వాల్యూ ఎంత వచ్చిందంటే, p డెట్ అనేది 0కి ఈక్వేట్ చేశాను. ఇఫ్ యూ ఈక్వేట్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, నౌ ఐ గోట్ p ఈజ్ ఈక్వల్ టు 5. నేను ఫైండ్ అన్నారు కాబట్టి నేను డెట్కి వెళ్ళానండి. డిస్కస్ అంటే ఏం చేయండి, p ఈక్వల్ టు 5 ఒక కేస్, అండ్ p నాట్ ఈక్వల్ టు q నాట్ ఈక్వల్ టు ఒక కేస్, and p is equal to q is not equal to ఇంకొక కేస్. you'll get these 3 solutions, no need to worry. బట్ ఫైండ్ అన్నప్పుడు జస్ట్ డెట్ కనుక్కోండి. డెట్లో అట్లీస్ట్ మనకు ఒక వాల్యూ తెలియాలి కదా. ఇఫ్ p అనేది 5 అనుకోండి, కేస్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వాట్ ఈజ్ అవర్ కేస్ 1? ఇప్పుడు కేస్ 1 ఏం చెప్తుంది మనకి, when p is equal to 5, ఒకటి ఈక్వల్ టు అంటున్నాను, ఇంకొక దాంతో మనకు అవసరం లేదు. దాన్ని నేనేమంటాను, నాట్ ఈక్వల్ టు అంటాను. ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 9, p ఈక్వల్ టు 5 అంటాను, q నాట్ ఈక్వల్ టు అంటాను. ఇఫ్ p ఈక్వల్ టు 5, నాకు మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది చూడండి. p ఈక్వల్ టు 5 అంటే మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, 2 3 5 9 0 -15 -31 -47. ఇది p ఈక్వల్ టు 5 అంటే నాకు ఈ ఎలిమెంట్ 0 వస్తుంది. దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. అవునా అండి. ఇప్పుడు ఇందులో మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఎంతండి, ఇది ఏ. దాని ర్యాంక్ ఎంత, 2. ఎందుకని 2 నాన్ జీరో రోస్, ఇది 0 రో. 2 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది నాకు, 2 వచ్చింది. మరి ర్యాంక్ ఆఫ్ ఏబి ఈ మొత్తం తీసుకుంటా, ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత వచ్చింది, 3 వచ్చింది. అర్థమైందా. నేను ఆ కేసు తీసుకుంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది నాకు, 2 వచ్చింది. అది రాయండి ఇక్కడ. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ దట్, దేర్ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ, నేను సింబల్ రాస్తున్నాను, మీరు వర్డ్స్లో రాయండి ఎగ్జామ్లో. దేర్ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 2 అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ వాట్, 3. చూడండి అమ్మా, ఈ కేసు తీసుకున్నప్పుడు బోత్ ద ర్యాంక్స్ ఆర్ నాట్ ఈక్వల్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. అంటే ఏంటిది, నాట్ ఈక్వల్ అయినప్పుడు ద సిస్టమ్ హ్యాస్, మనకి జనరల్గా ఏమని తెలుసు, ద సిస్టమ్ హ్యాస్ ఇన్కన్సిస్టెంట్. యాక్చువల్లీ నాట్ ఈక్వల్ అన్నప్పుడు మనం ఏమని రాయొచ్చు డైరెక్ట్గా, మీకు అర్థం కావడానికి ఇది రాశాను, నో సొల్యూషన్. ఏమని రాస్తాము, ద సిస్టమ్ విల్ బి ఇన్కన్సిస్టెంట్, ద సిస్టమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. ఇలా అయినప్పుడు మనం ఏమని రాయొచ్చు, ద సిస్టమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. ఇలా ఈ సిస్టమ్కి ఈ కేసులో ఎలాంటి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్. ఓకే, మీరు ఇలా తీసుకున్నప్పుడు నో సొల్యూషన్ వచ్చిందంటే, నెక్స్ట్ మీకు ఇది కావాలంటే జస్ట్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. నేను ఇప్పుడు ఇది రబ్ చేస్తున్నాను, ఇక్కడ సాల్వ్ చేస్తాను చూడండి. తర్వాత ఏం తీసుకోవాలి చెప్పండి, అజంప్షన్. బై అవర్ అజంప్షన్, ఇఫ్ యూ కన్సిడర్ బోత్ ఆర్ ఈక్వల్ టు 0, ఫర్ సపోజ్ 2 ఈక్వల్ టు 0 అనుకుంటే నాకేమొస్తుంది, లేదంటే 2 నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ డెట్ అనేది ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు ఐల్ గెట్ దిస్. ఓకే, డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటాను నేను. డెట్, if you consider debt is equal to A, the step is this. Okay, and the case 2 ఏమనుకుంటానంటే నేను, ఫస్ట్ సపోజ్ when p is not equal to 5, not equal to 5 ఎప్పుడవుతుంది మన కేసు, డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 5 అవుతుందంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఇందాక మ్యాట్రిక్స్ రబ్ చేశాను కదా, నాకు వచ్చింది కదా, ఇది కదండి మన మ్యాట్రిక్స్ 2 3 5
9, 0, -15, -31, -47, and 0, 0, p -5, q -9. q అనేది నాట్ ఈక్వల్ టు 5. నాట్ ఈక్వల్ టు 5 అంటే యుల్ గెట్ ద సేమ్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఇది ఒక వేరియబుల్ వస్తుంది. ఇది నాన్ జీరో రో, ఇది ఒక నాన్ జీరో రో, ఇది ఒక నాన్ జీరో రో. ఇప్పుడు ఇక్కడికి తీసుకుంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంతమ్మా? ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 3. ఎందుకని 3 నాన్ జీరో రోస్ ఇక్కడికి తీసుకున్నా. లేదు నేను ఇక్కడికి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంతండి? దట్ ఈజ్ ఆల్సో 3. ఓకేనా? ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది బోత్ ఆర్ సేమ్. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటిదంటే ద సిస్టమ్ యాజ్ కన్సిస్టెంట్. సిస్టమ్కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాంటి టైప్ సొల్యూషన్? వెదర్ ఇట్ మే బి యూనిక్ ఆర్ ఇట్ మే బి ఇన్ఫైనైట్. ఎలా చెప్తాము? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి, that is 3, right? But this is also equal to what? Number of unknowns. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏంటంటే మనకి ఎక్స్, వై, జెడ్ 3 కదా. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? ద సిస్టమ్ విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ద సిస్టమ్ విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా? దిస్ ఇస్ ద వే. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకొకటి ప్రూవ్ చేయాలి. అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే నేను కేస్ 3 తీసుకుంటాను. చూడండి అమ్మా, కేస్ 3లో ఏమంటానంటే ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే ఏంటిది? ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది సేమ్ ఉండాలి. బట్ బోత్ ద ర్యాంక్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. మనకి ఎన్ని ఉన్నాయండి? అన్నోన్స్ 3 ఉన్నాయి. అంటే ఈ రెండిటి ర్యాంక్ ఎంత రావాలి? ఇట్ ఈస్ లెస్ దెన్ 3 రావాలి. లెస్ దెన్ 3 రావాలంటే మన మ్యాట్రిక్స్ ఏంటి? జస్ట్ మీకు అర్థం కావడానికి మన మ్యాట్రిక్స్ ఏంటిది? 2, 3, 5, 9, 0, -15, -31, -47, p -q, q -9. For suppose if you consider p is equal to 5 అండ్ q ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, రైట్? ఇఫ్ యూ కన్సిడర్ p ఈజ్ ఈక్వల్ టు 5, q ఈక్వల్ టు 9. దీని నుంచి ఇక్కడ ఇది ర్యాంక్ ఏ. ర్యాంక్ ఏ ఎంత వస్తుంది? దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఎంత? నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కదా బెట. ఈ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇవి రెండే వస్తాయి. ఇది 0 రో. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 3. ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా ఎంత? ఇది 0 రో. నో నీడ్ టు కన్సిడర్ దిస్. హౌ మెనీ నాన్ జీరో రోస్? 2. అంటే మీరు ఇలా తీసుకున్నప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా ఎంత వస్తుంది? అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో 3. బట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి 3, బట్ ఇట్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ సారీ ర్యాంక్ ఆఫ్ ఏ 2 కదమ్మా. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 2 కదా. 2 నాన్ జీరో రోస్ కదా. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 2, 2, 2, బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని? 2. దేర్ఫోర్ ఏమని రాస్తారు? దేర్ఫోర్ the system will be consistent and will have infinite number of solutions. Therefore, the system will be consistent. Consistent అంటే దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? Consistent and will have infinite నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, అర్థమైంది కదండి ఎలా తీసుకోవాలి? దీని ముందు వీడియో చూడండి, ఇది చూడండి. డామ్ షూర్ క్వశ్చన్, మీరు అస్సలు మర్చిపోవద్దు ఇవి సాల్వ్ చేయడము. ఓకేనా? ఈ వీడియో నచ్చితే కనుక మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ద థింగ్ ఈజ్, ఇలాంటి కేసెస్లో ఫైండ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలమ్మా? డెట్ తీసుకోవాలి. డిస్కస్ అన్నప్పుడు ది
11th వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్కస్ అన్నప్పుడు ఆ వాల్యూస్ని మనం ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు తీసుకోవాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.